ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎవరమ్మా నువ్వు? డస్ట్బిన్ లో చెత్త నిండిపోయింది కదా, తీసుకుని వెళ్దామని వచ్చాను. ఇదిగో ఆగు. ఇక్కడ చెత్త ఉందని నీకెవరు చెప్పారు? పని వాళ్ళని పిలిచి డస్ట్బిన్ ని బయట పడేద్దామని ఇప్పుడే అనుకున్నాం. అప్పుడే నీకెలా తెలిసింది? నువ్వెలా వచ్చావు? అంటే ఇంట్లో ఎవరైనా ఏమైనా అనుకుంటే చాలండి, పని వాళ్ళకి ఇట్టే తెలిసిపోతుంది. అవునా, అది సరే కాని ఆ తలకేంటి టవల్ చుట్టుకున్నావు? అమ్మగారు, నా మొహం కాలిపోయింది. పెళ్ళంటే శుభకార్యం కదా, శుభకార్యం జరిగే ఇంట్లో కాలిపోయిన మొహం చూస్తే మంచిది కాదు కదా, అందుకే. చెత్త తీసుకెళ్తానమ్మగారు. సరే, తీసుకెళ్ళు. నువ్వెక్కడికే? ఇప్పుడే వస్తానమ్మా. సరే, నువ్వు రెడీ అవ్వు. దొరికిందమ్మా? వెతుకుతున్నానమ్మే, ఇంకా కనపడలా. త్వరగా చూడు. చెత్తలో పడిన రత్నం దొరికేసింది. ఏంటమ్మా, చెత్తబుట్టను పట్టుకుని ఏం చేస్తున్నారు మీరు? అంటే నా రింగ్ పడిపోయింది అంకల్, ఇందులో ఉందేమో అని వెతుకుతున్నాం. అవునా? అవును, మీరు నమ్మాలి. ఏ నమ్మకపోతే ఒప్పుకోవా? ఏందమ్మే అట్టా చూస్తా ఉండాడు? ఈ చీరను ఎక్కడో చూసినట్టుందమ్మా. ఎక్కడ చూడటం ఏంటి? మా పెద్దమ్మ వచ్చినప్పటి నుంచి ఇదే చీరలో ఉంది కదా అంకుల్. అయ్యుండొచ్చు. ఇందాక లోపల పనావిడెవరో బూజు దులుపుతుంటే చూశాను. ఇదే చీర. ఇదే చీర అంటే అంటే ఆ నెత్తి మీద కొట్టేసుకుని ఆ బూజులు దులిపేదాన్ని నేనే అనుకుంటున్నారా ఏందే? మనుషుల్ని పోలిన మనుషులున్నప్పుడు చీరల్ని పోలిన చీరలుండవా అంకుల్? పని వాళ్లకు ఆశలుండవా ఏందే? పట్టు చీర కట్టుకోవాలని కోరికుండదా? కొనుంటుంది, కట్టుకునుంటుంది. పని వాళ్ళు కూడా మనుషులే బాబు గారు. పదమ్మా అనన్య. బాబుగారా? ఆ నగల దొంగతనం కేసులో ముద్దాయి కదా? అవును సార్. రేయ్ ఆగ్రా.
ఆ పెన్ డ్రైవ్ ని త్వరగా ప్లే చేయించు. అనుకున్న పని అయిపోతుంది. శరణ్య బతుకు అల్లరి పాలవుతుంది. అందరి ముందు ఆ ఆనంద భైరవి పరువు మంట కలిసిపోతుంది. తొందరపడకమ్మే. ఏం చేయడానికైనా సమయం చూసి చెయ్యాలా. సమయం అంటే అందరూ మామూలుగా ఉన్నప్పుడు కాకుండా ఏదైనా కార్యక్రమం మొదలుపెట్టి ఓ గిలగిల్లాడుతున్నప్పుడు కన్నీళ్లు పెట్టించామే అనుకోమ్మే, ఆ కిక్కే వేరుంటుందమ్మే. ఆనంద, ముత్తైదువులు కూడా వచ్చేశారు కాబట్టి ఇక కార్యక్రమం మొదలు పెడదామా? నేనెళ్ళి శరణ్యం తీసుకొస్తాను. సరే అమ్మా. మా ఆచారం ప్రకారం పెళ్లికి ముందు ఒక్క ఆకు శాస్త్రం అనేది జరిపించాల్సి ఉంటుంది. ఒక్క ఆకు శాస్త్రం అంటే ఏంటి ఆనంద? చూస్తారు కదా బావగారు, కాసేపు ఆగండి. ఒక్క ఆకుశాస్త్రం అంటుందంటే ఇది నేనెప్పుడు వినలేదమ్మే. వాళ్ళ ఆచారం అని చెప్తున్నారు కదా, చూద్దాం ఏం చేస్తారు. సరే, వాళ్ళ ఆచారాన్ని వాళ్ళని మొదలు పెట్టనివ్వు. మన పని మనం మొదలు పెడదాం. అమ్మా, పెళ్లి కూతురు మేనమామతో జరిపించాల్సిన కార్యక్రమం ఇదే. అతగాడు ఎవరో ముందుకు రండి. వెళ్ళరా. అమ్మా, నువ్వు ఆ పవిట కొంగని వడిలాగా పట్టుకో. అయ్యా, ఆ ఒక్కల్ని ఆకుల్ని తీసుకొని ఆ అమ్మాయి వడిలో వెయ్యి. అమ్మా, ఇటు పుట్టిల్లు అటు మెట్టిల్లు, అవి వాటిలో వెయ్యమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.